హలో సనా అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సమల్ చూశారు కదా. పైకేర్ టీం నుంచి జనవరి 16 తారీఖున ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఫస్ట్ వచ్చేసి నేమ్ మిస్ మ్యాచ్ వల్ల చాలామందికి కేవైసీ అనేది రిజెక్ట్ అయితే అయిందనమాట. సో కేవైసీ సబ్మిట్ చేసేటప్పుడు ప్రొఫైల్ నేమ్ ఒకటి ఉంటుంది, ఆధార్ కార్డులో మీ ఐడెంటిటీ ప్రూఫ్లో ఇంకో పేరు ఉంటుంది. కాబట్టి అక్కడ చాలామంది ఐడెంటిటీ కార్డులో ఉన్న పేరు అనేది ఎంటర్ చేశారు. ప్రొఫైల్ నేమ్ చెక్ చేసుకోకుండా ఐడెంటిటీ ప్రూఫ్లో ఏ పేరు అయితే ఉంటుందో ఆ పేరు అనేది సబ్మిట్ చేయడం వల్ల చాలామందికి కేవైసీ అనేది రిజెక్ట్ అయితే అయింది. సో నేమ్ మిస్ మ్యాచ్ వల్ల చాలామందికి కేవైసీ అయితే రిజెక్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అలాగే ఫోన్ నెంబర్కి సంబంధించి చాలామంది ఫోన్ నెంబర్ అనేది ఇచ్చారు, బట్ ఆ నెంబర్ మిస్ చేసుకోవడం వల్ల, పోగొట్టుకోవడం వల్ల నెంబర్ అనేది చాలామంది అప్డేట్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. బట్ ఈ అప్డేట్ వచ్చేసి వేస్ట్ అప్డేట్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే టోటల్ మొబైల్ నెంబరే చేంజెస్ ఆప్షన్ అయితే తీసుకురావాలి. వీళ్ళు కేవలం 2 డిజిట్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఎడిట్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. 2 డిజిట్ చేంజెస్ ఏముంటుంది మొబైల్ నెంబర్లో ఉంటే టోటల్గా మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటే కనుక బాగుంటుంది. ఎందుకంటే చాలామంది మొబైల్ నెంబర్, పాత మొబైల్ నెంబర్ చాలామంది అయితే ఇచ్చారు. ఆ మొబైల్ నెంబర్ మిస్ అయి ఉండొచ్చు, లేకపోతే మొబైల్ నెంబర్ యాక్చువల్గా చేంజ్ చేయాలి అనుకుంటూ ఉంటారు చాలామంది. సో ఇంకేస్ వేరే వాళ్ళ అకౌంట్ మనం కొనుక్కున్నా కానీ మొబైల్ నెంబర్ చేంజెస్ ఆప్షన్ ఉంటే కనుక ఈజీగా వాళ్ళ అకౌంట్ కూడా మనం కొనుక్కొని మన మొబైల్ నెంబర్ అనేది అక్కడ అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అనేది తీసుకురావాలి. యాక్చువల్గా టోటల్లీ మొబైల్ నెంబరే చేంజెస్ ఆప్షన్ తీసుకొస్తే బాగుంటుంది. సో మొబైల్ నెంబర్ ఆప్షన్కి సంబంధించి మీకు క్లారిటీగా అర్థమైందిగా. మొబైల్ నెంబర్ ఆప్షన్ అనేది వీళ్ళు తీసుకొచ్చింది 2 డిజిట్ ఆప్షన్ మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వరస్ట్ అప్డేట్ అయితే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అసలు అప్డేటే అని చెప్పుకోకూడదు యాక్చువల్గా. ఫస్ట్ మీరు పై అప్లికేషన్ అనేది అప్డేట్ వర్షన్ అయితే వచ్చింది. ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి మీరు పై అప్లికేషన్ అనేది అప్డేట్ అయితే చేసుకోండి. వన్స్ అప్డేట్ చేసుకున్న తర్వాత 3-4 డేస్ లోపు మీకు ఒక మంచి ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. మీకు ప్రతి ఒక్కరికి నేమ్ ప్రాబ్లం వల్ల ఎవరెవరికి కేవైసీ అనేది రిజెక్ట్ అయ్యి అప్పీల్ అనేది ఎవరెవరైతే చేసుకున్నారో వాళ్ళందరికీ కేవైసీకి రీసబ్మిషన్ ఆప్షన్ అయితే వస్తుంది. లేకపోతే మీకు 4 feet ఏ పోర్షన్ ఆఫ్ పై టు అప్డేట్ పై అకౌంట్ నేమ్ అని సో ఈ ఆప్షన్ అయితే వస్తుంది. సింపుల్గా మీకు 7th స్టెప్ కేవైసీ అప్లికేషన్ సబ్మిట్ అని 7వ స్టెప్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. లేకపోతే ఇంటర్ఫేస్లోనే మీకు కేవైసీ యాప్ అని ఉంది కదా, సో ఇక్కడ మీకు దీని మీద అయితే క్లిక్ చేయండి. కేవైసీ యాప్ మీద అయితే క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు కేవైసీ అప్లికేషన్ ప్రాసెస్ దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడ మీకు కేవైసీకి సంబంధించి అప్లికేషన్ అంటే రీసబ్మిషన్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో దాని మీద అయితే క్లిక్ చేయగానే సో ఇక్కడ 2 ఆప్షన్ అయితే ఇచ్చారు కదా, అపీల్ ఫర్ రీసబ్మిషన్, 4 feet ఏ పోర్షన్ ఆఫ్ పై టు అప్డేట్ పై అకౌంట్ నేము. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీ ఐడి కార్డులో పై ప్రొఫైల్ నేము సేమ్ ఉండాలి. సేమ్ ఉంటే కనుక అపీల్ ఫర్ రీసబ్మిషన్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ముందే చెప్తున్నాను, పై ప్రొఫైల్లో ఐడి కార్డులో సేమ్ ఉంటే కనుక అపీల్ ఫర్ రీసబ్మిషన్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి కింద కన్ఫర్మ్ సొల్యూషన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మీకు నా పేరు ఐడెంటిటీలో పై ప్రొఫైల్లో సేమ్ అయితే ఉంది, కేవైసీ పాస్ చేయండి అని మీరు అపీల్ చేసుకుంటున్నారు అని అర్థం. సో అర్థమైందిగా. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి 4 feet ఏ పోర్షన్ ఆఫ్ పై టు అప్డేట్ పై అకౌంట్ నేమ్ వచ్చేసి మీ పైలో 20% పై అనేది పై కాయిన్స్ అనేవి వీళ్ళు తీసుకుంటారనమాట మైగ్రేషన్ అయిన తర్వాత. సో ఇక్కడ 20% పై కాయిన్స్ అనేవి తీసుకుంటారు. కాబట్టి సెకండ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసి కన్ఫర్మ్ సొల్యూషన్ మీద క్లిక్ చేయగానే మీకు కేవైసీ అనేది పాస్ అయితే అవుతుంది. వాళ్ళు 20% కాయిన్స్ అనేవి వాళ్ళు తీసుకుంటారు. సో సెకండ్ ఆప్షన్ ఇది అనమాట. సో అర్థమైందిగా. ఇది ఒక మంచి అప్డేట్ అయితే చెప్పుకోవచ్చు నేమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ. సో సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో 20% కాయిన్స్ అనేవి పోయినా పర్లేదు, అకౌంట్ అనేది మనకు కంటిన్యూగా ఉంటుంది. కాబట్టి సో సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ సొల్యూషన్ మీద అయితే క్లిక్ చేయండి. మైగ్రేషన్ అయిన తర్వాత 20% కాయిన్స్ అనేవి వాళ్ళు తీసేసుకుంటారు అనమాట. సో అర్థమైందిగా. ఇది ఒక మంచి అప్డేట్ అయితే చెప్పుకోవచ్చు. మొబైల్ నెంబర్ చేంజెస్కి సంబంధించి ఒక బ్యాడ్ అప్డేట్ అయితే చెప్పుకోవచ్చు. తీసుకొస్తే టోటల్లీ మొబైల్ నెంబర్ చేంజెస్ ఆప్షన్ అయితే తీసుకురావాలి. చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి సో టోటల్లీ మొబైల్ నెంబర్ చేంజెస్ ఆప్షన్ అయితే తీసుకొస్తే బాగుంటుంది. సో అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. అలాగే ఎవరైతే ఇంతవరకు కేవైసీకి సబ్మిట్ అయితే చేయలేదో వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవైసీ స్లాట్ వచ్చిన తర్వాత మీకు ఎవరికైతే కేవైసీ స్లాట్ అయితే వస్తుందో వాళ్ళందరూ ఫస్ట్ కేవైసీ సబ్మిట్ చేసేటప్పుడు ముందే మీ ప్రొఫైల్లో పేరు ఏదైతే ఉందో ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ అదే ఉండాలి. ఒకసారి మీరు కేవైసీ సబ్మిట్ చేయకముందు చెక్ చేసుకోండి. ప్రొఫైల్ నేము ఐడెంటిటీలో నేము సేమ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ రాంగ్ ఉంటే కనుక నాకు కాల్ అయితే చేయండి.
ప్రొఫైల్లో పేరు ఎలా అయితే ఉందో సేమ్ మీ ఆధార్ కార్డ్ అనేది అలాంటి డిజైన్ చేసి మీకు పంపిస్తాను. ఒక డూప్లికేట్ ఆధార్ కార్డ్ని తయారు చేసి పంపిస్తాను. ఈజీగా ఆ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసి మీరు కేవైసీ అనేది ప్రాసెస్ చేసుకోవచ్చు. చాలా మందికి అయితే చేశాను, నేను చాలా మందికి చేసి పెడుతూ ఉన్నా. సో ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి. ప్రొఫైల్లో ఐడెంటిటీలో సేమ్ ఉండాలి. సేమ్ లేకపోతే నాకు కాల్ అయితే చేయండి. ఒక డూప్లికేట్ ఆధార్ కార్డ్ తయారు చేసి మీకు పంపిస్తాను. సో జస్ట్ 200 రూపీస్ ఛార్జ్ అయితే అవుతుంది. కేవైసీ సక్సెస్ఫుల్గా 100కి 200% పాస్ అయితే అవుతుంది. సో ఇది మాత్రం గుర్తు అయితే పెట్టుకోండి. ఫస్ట్ సబ్మిట్ చేయకముందు, కేవైసీ సబ్మిట్ చేయకముందే మీరు చెక్ చేసుకోండి.